గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే దేవుడంట మన కొరకు మొట్టమొదటగా తన విమోచన కార్యాన్ని చేసిన తర్వాతే మన కొరకు విమోచన కార్యాన్ని చేసిన తర్వాతే ఆయన మనలో రక్షణ కార్యాన్ని కొనసాగించి అప్పుడు మన ద్వారా ఇతరులను రక్షణలోనికి నడిపిస్తాడు. 3 విషయాలు చెప్తున్నాను. మన కొరకు విమోచన కార్యాన్ని జరిగించి మనలో ఆ రక్షణ కార్యాన్ని కొనసాగిస్తూ మన ద్వారా ఇతరులకి ఆ రక్షణ కార్యాన్ని ప్రకటించేలాగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడంట. సో గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో అక్కడ ఏమని ఉంటుందంటే ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అను మొరపెట్టు దేవుడు మన హృదయంలోనికి పంపాను. కాబట్టి నువ్వు దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. చాలు. ఇక్కడ 4-5 వచనాల్లో ఉన్న ఒక్కసారి దాని చేత అది చదువుకున్న తర్వాత మనం ముందుకెళ్దాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. సో దేవుడు యేసు ప్రభు వారిని ఎప్పుడు పంపించారంట? కాలము పరిపూర్ణమైనప్పుడు, అంటే ఎట్ ద రైట్ టైం, అపాయింటెడ్ టైం. దేవుడు ఏర్పరచుకున్న ఆ సంపూర్ణమైన పరిపూర్ణమైన సమయము వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంట? తన కుమారుణ్ణి పంపడం వల్ల ఏం చేశాడు? ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని మనందరినీ దేవుడంట మనకందరికీ ఆయన స్త్రీ యందు పుట్టి కాలం కరెక్ట్ రైట్ టైం ఎప్పుడంటే దేవుడు ఆయన అనుకున్న సమయం. ఎప్పుడు పంపించాడు? పరిపూర్ణమైన సమయం దేవుడు అనుకున్నాడు. చాలా ప్రవచనాలు ఉన్నాయి, అనేక రకరకాల ప్రవచనాలు. దేవుడు వివిధ ప్రవచనాలని వివిధ కాలాల్లో దేవుడు తన ప్రియకుమారుడు లోకానికి వచ్చి విమోచన కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు అనేదాన్ని దేవుడు ప్రవచించడం జరిగింది. మొట్టమొదటిగా యేసు ప్రభువారు ఈ భూమి మీద పుడతారు అని మొట్టమొదటిగా ప్రవచించిన వారు ఎవరు? ప్రశ్న. ఎవరు మొట్టమొదటిగా? దేవుడే. ఎక్కడ? ఏ సందర్భంలో? ఆదికాండంలో. ఏ అధ్యాయంలో? 3వ అధ్యాయంలో 15వ వచనంలో యేసు తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిసారిగా ఆయన యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రాబోతున్నారు అని మొట్టమొదటిసారిగా ఆయన ప్రవచనపూర్వకంగా ఆయన చెప్తూ ఉంటాడనమాట. చూడండి ఒకసారి 3వ అధ్యాయం 15వ వచనం. అందరం ఎవరైనా అడిగితే మొట్టమొదటిగా ఎప్పుడు యేసు ప్రభువారు వస్తారని చెప్పబడిందని చెప్పినప్పుడు మీరు ఈ వచనాన్ని తీసి చూపించండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నాను. మరియు ఎప్పుడైతే ఆదమవ్వలు పాపం చేసినప్పుడు తినవద్దన్న పండు తిన్నప్పుడు దేవుడు వారి దగ్గరికి వచ్చినప్పుడు చెప్తున్న మాట స్త్రీతో అంటున్నాడు, సాతానుతో అంటున్నాడు, అపవాదితో. మరియు నీకును, అంటే అపవాదికి, స్త్రీకిని, నీ సంతానముకును ఆమె సంతానమునకును వైర్యము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని ఈ ప్రవచనాన్ని దేవుడు ఆదిలోనే ఆదామవ్వలు పాపం చేసిన వెంటనే దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభువారు ఈ కన్య మరియ గర్భాన జన్మించబోతున్నాడు అనేదాన్ని ఆమె సంతానము అని అంటే ఎవరంటే కన్య మరియ గర్భాన జన్మించబోతున్న యేసు ప్రభువారు గురించి ఆయన చెప్తున్నాడు. అది నిన్ను తల మీద కొట్టును. అది అని ఉంది కానీ భాషాంతరములో ఆయన అని ఉంటుంది ఒరిజినల్ టెక్స్ట్లో.
ఆయన నిన్ను తల మీద కొట్టును, నువ్వు ఆయనని మడమ మీద కొట్టుదువు అని. అంటే ఆయన సిలువ వేయబడతాడు, ఆయన తన పాదముల కింద నిన్ను చిత్త కొడతాడు, నీ తల చిత్త కొడతాడు అనే ప్రవచనాన్ని అపవాదికిని అలాగే యేసు ప్రభు వారి గురించిన ప్రవచనాన్ని దేవుడు ఆదిలోనే ఈ ప్రవచనాన్ని చెప్పారు ప్రియులారా. సో ఎన్నో ప్రవచనాలు ఆయన తర్వాత తండ్రి అయిన దేవుడు ప్రవచించిన ఆ ప్రవచనం తర్వాత ఎప్పుడెప్పుడు యేసు ప్రభు వారు వస్తారని చెప్పి చాలామంది ఎదురు చూశారు. ప్రవక్తలు ఎదురు చూశారు, ఇజ్రాయేలీలు ఎదురు చూశారు, సో పరిసయ్యులు ఎదురు చూశారు, ధర్మశాస్త్రోపదేశకులు ఎదురు చూస్తూ వచ్చారు. ఇలా చూస్తున్న క్రమంలో దేవుడు ఎప్పుడు పంపించాడంట? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు యేసు ప్రభు వారిని ఈ లోకములోనికి స్త్రీ గర్భంలో జన్మించి, ఒకసారి మరలా వచనం చూద్దామా? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి చాలు. ఇక్కడ దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన కుమారుణ్ణి పంపాడు. ఆయన పంపటం వల్ల ఏమయ్యాడు? స్త్రీ అందు పుట్టాడు. సో ఆయన పంపబడ్డాడా? ఆయన తనంతట తాను వచ్చాడా? పంపబడ్డాడు, అలాగే తనంతట తాను వచ్చాడు కూడా. తన అనుకొని నేను వెళ్తానని అనుకుని చెప్పటం వల్లే యేసుప్రభు వారి లోకానికి వచ్చారు. వచ్చి ఎక్కడ జన్మించారు? ఎవరి గర్భాన్ని జన్మించాడు? ఆయన స్త్రీ యందు పుట్టాడు అంటున్నాడు. ఏమంటున్నాడు? స్త్రీ యందు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏమని రాయబడింది? స్త్రీ యందు ఆయన స్త్రీ సంతానమునకును అని అన్నాడు. అంటే స్త్రీ పురుషుల కలయికలో జన్మించే ఎవరైనా వారి పురుషుల ద్వారా జన్మించిన వారే తప్పితే ఒక్క యేసు ప్రభు వారు మాత్రమే కేవలం స్త్రీ గర్భములో పరిశుద్ధాత్మ వలన దేవుని మహాశక్తి ఆమెను కమ్ముకోవటం వల్ల ఏమైందంటే యేసు ప్రభు వారు ఆమెలోనికి వచ్చి ఆ గర్భము దాల్చబడినాడని వాక్యం మనకు చెప్తుంది. సో అది మానవాతీతంగా పరిశుద్ధాత్మ వలన దేవుడు అద్భుతమైన కార్యం వలన యేసు ప్రభు వారు పంపబడ్డాడు. ఆయన తనంతట తాను ఏం చేసుకున్నాడు? రిక్తినిగా చేసుకొని తాను ఏం చేస్తున్నాడు? తగ్గించుకొని ఆ స్త్రీ గర్భంలోనికి ఆయన వచ్చి పిండముగా రూపించబడి ఆయన నవమాసములు మోయబడి ఈ లోకములోనికి జన్మించటం జరిగిందని మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లరా. సో ఇక్కడ 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. సో దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? మనల్ని కూడా దత్తత తీసుకొని, ఎవరికి దత్తత? దేవునికి, తండ్రి అయిన దేవునికి. ఎందుకు? ఒకప్పుడు మనం దేవుని కుమారులమే. ఏమైపోయాము? అపవాది మనల్ని కుయుక్తిగా ఆదామవ్వల్ని ఎప్పుడైతే ఆ పండు తినటానికి వారిని తినేలాగా చేసినప్పుడు తిన్నారో వాళ్ళు ఏమైపోయారంటే తండ్రి కుమారుల యొక్క సహవాసంలో నుంచి వారు వేరైపోయారు. ఇప్పుడు మరలా యేసుప్రభు వారు ఏం చేశారు? ఆయన స్త్రీ యందు పుట్టి దేవుని చేత పంపబడి కుమారుడిగా ఆయన ఈ లోకములో జన్మించి ఇప్పుడు ఎందరైతే ఆయనని అంగీకరిస్తారో, ఎందరైతే ఈ యేసు ప్రభు వారు కన్యమరియు గర్భాన జన్మించి నా పాపముల కోసం చనిపోయాడని ఎందరైతే విశ్వసిస్తారో, నమ్ముతారో వారందరిలో ఇప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ దత్తత పుత్రులుగా అంటే స్వీకరిస్తున్నాడు. మరలా నువ్వు నా కుమారుడివే అని చెప్పి ఏం చేస్తున్నాడంటే మరలా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని దత్తత తీసుకుంటున్నాడు. అందుకని మళ్ళీ ఏం చేశాడంట? దత్తత తీసుకొని మనకందరికీ మొరపెట్టినట్లు, అబ్బా నాయన తండ్రి అని మొరపెట్టినట్లు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపాడు. చూడండి, అందుకని మొట్టమొదటిగా దేవుడు మన కొరకు ఏది చేయకుండా మనలో రక్షణ కార్యాన్ని చేసిన తర్వాత దేవుడు మన ద్వారా ఇతరులకు రక్షణ సువార్తను మనల్ని ప్రకటిస్తాడు. ఇప్పుడు మనలో ఎవరి ఆత్మ ఉందంట? దేవుని ఆత్మ కాదు, కుమారుని ఆత్మ ఉంది. అక్కడ ఉంది
కుమారుని ఆత్మను మనలోనికి నా ఆత్మను పంపిస్తానన్నాడు దేవుడు యేసుప్రభు వారు. నా ఆత్మను మీకు పంపించి ఇప్పుడు ఆయన సర్వసత్యంలోకి నడిపించి మనం ఎవరికి సాక్షులుగా ఉంటాం? క్రీస్తుకు సాక్షులుగా ఉంటామని దేవుని వాక్యం తెలియజేసింది. సో ఇప్పుడు ఈ కుమారుని ఆత్మ కలిగి మనం ఇప్పుడు ఏం చేస్తాం? నాయన, అబ్బా, తండ్రి అని దత్తత పుత్రత ఆత్మను పొందిన వారంగా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఆత్మను కలిగిన వారంగా మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు క్రీస్తు ఆత్మను కలిగిన మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దేవునికి మొరపెడతా ఉంటాం, తండ్రి అని మొరపెడతాం. ఇప్పుడు మరలా ఏమైపోయి మరలా ఆ కుమారత్వములోనికి మనమందరము చేర్చబడ్డాం. ఎలా సాధ్యమవుతుంది ఇది? యేసు ప్రభు వారు తండ్రి చేత పంపబడి స్త్రీ గర్భములో జన్మించటం వల్ల, ఆయన ఈ భూమిలోకి రావటం వల్ల ఏమైందంటే దేవుడిగా ఉండి ఆయన దైవత్వాన్ని కలిగి ఉండి కూడా మనం చూడబోతున్నాం. ఆయన దైవత్వాన్ని కలిగి తన్ను తాను ఏం చేసుకున్నాడంటే తగ్గించుకొని ఒక స్త్రీ గర్భములో జన్మించి మనకందరికీ విమోచన కార్యాన్ని చేయటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. 3 క్రియలు జరుగుతున్నాయి. ఆయన మన కొరకు తన కుమారుని పంపాడు. ఆయన సిలువలో విమోచన కార్యాన్ని జరిగించడం ద్వారా మనలో రక్షణ అనేది కలగజేస్తున్నాడు. ఇప్పుడు మనలో కలిగిన ఈ రక్షణని, మనలో ఉన్న ఈ పరిశుద్ధాత్మ దేవుని కలిగిన వారమై మనం ఏం చేయాలంటే ఇతరులకి మన ద్వారా మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించేవారిగా మనము ఉండాలనేది దేవుడు తెలియచేస్తున్నాడు. ఇప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభు వారిని ఈ లోకంలోకి పంపాడు. ఇప్పుడు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఆయన నీ హృదయంలోనికి జన్మింపచేసి ఇప్పుడు నీ ద్వారా కాలము పరిపూర్ణమైనప్పుడు నీ ద్వారా వేరొకరు హృదయాలలో యేసు ప్రభు వారిని జన్మింపనివ్వటానికి నీ ద్వారా దేవుడు సువార్తను ప్రకటించడానికి దేవుడు నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడు. సో ద రైట్ టైం, అపాయింటెడ్ టైం, ఒక సమయం వచ్చింది, కాలము పరిపూర్ణమైంది కొంతమంది జీవితాల్లో దేవుడు వారి హృదయాల్లో జన్మించటానికి. సో అప్పుడు జన్మించాలంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే తన ఆత్మకార్యాన్ని జరిగించి రక్షణలోకి నడిపిస్తాడు. అందుకని మరలా చెప్తున్నాను, గాడ్స్ విల్, గాడ్స్ టైం, గాడ్స్ వే. దేవుడు తన చిత్తాన్ని తన సమయంలో తనదైన శైలిలో జరిగించే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకనే దేవుడు కాలము పరిపూర్ణమైంది, ఆయన చిత్తము నెరవేర్చాల్సిన పరిపూర్ణమైన సమయం వచ్చింది. అందుకనే ఆయన దైలశీలో ఎలా తీసుకొచ్చాడు యేసు ప్రభు వారిని? ఒక కన్యమరే గర్భములో, పశువుల శాలలో. ఎవ్వరికి తెలియదు ఈయన ఎక్కడ పుట్టాడో, ఎప్పుడు పుట్టాడో తెలియదు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఎన్నిక లేని యోసేపు మరిలను ఎంచుకొని దేవుడు ఏం చేశాడంటే ఆ బెత్లెహేమ్ అనే కుగ్రామంలో, అసలు ఆ గ్రామం గురించిన పేరే తెలియదు, ఎవరు ఊసెత్తట్లేదు, కానీ ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవక్తలు కానీ ధర్మశాస్త్రోపదేశకులు కానీ నాయకులు అందరూ యెరూషలేములో పుడతారనుకుంటున్నారు. రాజు అనేవాడు ఎక్కడ పుట్టాలి? రాజభవనంలో పుట్టాలి, పేరుగాంచిన పట్టణంలో పుట్టాలి. కానీ ఎన్నిక లేని ఒక దావీదు పురం అనబడుతున్న ఆ బెత్లెహేమ్ అనే గ్రామంలో యేసు ప్రభు వారు జన్మించాలనేది ఎవరి చిత్తమై ఉన్నది? ఆదిలో దేవుని సంకల్పమై ఉన్నది. సో అందుకని కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన చిత్తానుసారంగా ఆయన ఉద్దేశించిన స్థలములో ఆయన ఏర్పరచుకున్న ఒక దీనమైన పాత్రల ద్వారా దేవుడు యేసు ప్రభు వారిని ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. ప్రియులారా, యేసు క్రీస్తు మన పాపములకు మూల్యం చెల్లించి రక్షణ కలిగించడానికి, మనకు విమోచన కలిగించడానికి ఆయనకి యోగ్యత కలగాలంటే ఆయనకి ఒకే ఒక వ్యక్తిత్వం కలిగి ఉండాలంటే ఏంటంటే అవి సంపూర్ణ మానవునిగా ఉండాలి. మనకందరికీ రక్షణ కలిగించి మనల్ని విమోచించి మన పాపములకు వెల చెల్లించే వ్యక్తి ఎవరైనా ఉండాలంటే ఆ వ్యక్తికి ఉండాల్సిన యోగ్యత ఏంటంటే అతనికి ఒకే ఒక వ్యక్తిత్వం కలిగి, ఆ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఏం కలిగి ఉండాలంటే సంపూర్ణ మానవుడిగా ఉండాలి. అంటే సంపూర్ణ మానవుడు అంటే ఏ దోషము, ఏ బలహీనత, ఏ పాపము, ఏ అపవిత్రత లేని వ్యక్తిగా ఉన్న మనిషిగా, వ్యక్తిగా ఉండాలి. అలాగే రెండోది అతడు పాపము లేనివాడిగా ఉండాలి. మూడోది సంపూర్ణ దైవత్వం కలిగిన వాడిగా ఉన్నప్పుడే, ఈ 3 వ్యక్తిత్వాలు కలిగిన వాడే మనందరి కోసం పాపముల నిమిత్తం తన్ను తాను ప్రాయశ్చిత్త బలిగా చేయగలడు. మరి ఏ నరుడు ఇది చేయలేడు. అందుకని దేవుడు ఏం చేశాడు? నరవతారిగా ఆయన ఈ భూలోకంలోనికి దైవ మానవుడుగా, ఆయన దైవాంశ సంభూతుడిగా ఉండి
దైవత్వాన్ని కలిగి ఉన్నవాడిగా మానవుని స్వరూపంలోనికి ఆయన తన్ను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చాడు. ఇప్పుడు కన్యకు జన్మించటంలో ఉన్న 3 అవసరతలు తీరాయి. ఏంటంటే అవి, ఆయన మానవునిగా జన్మించాలంటే ఒక స్త్రీకి పుట్టడమే ఏకైక మార్గం. అంతేనా? ఎలా పుడతారు? ఆల్ ఆఫ్ సడన్గా ఇలా అద్భుతం చేస్తే అది అద్భుతం అవుతుంది తప్పితే, మానవునిగా ఆయన జన్మించాలంటే ఒక స్త్రీకి మాత్రం పుట్టడమే ఏకైక మార్గం. రెండోది, ఆయన పాపము లేనివానిగా ఉండాలంటే ఎలాగ రావాలి? ఆయన గర్భం ధరించాలి, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భం ధరించాలి. ఎందుకంటే స్త్రీ పురుషుల కలయికలో మానవుల్లో ఉన్న పాపపు స్వభావం ఏమవుతుందంటే, కలయిక తప్పు కాదు, నన్ను గుర్తుపెట్టుకోవాలి, గమనించండి. స్త్రీ పురుషుల తల్లిదండ్రుల కలయిక, భార్యాభర్తల కలయిక అనేది అపవిత్రత కాదు, అది పవిత్రమైన, దేవుడే దాన్ని పవిత్రంగా ఇచ్చాడు పాన్పుని. కానీ వివాహానికి వెలుపల జరిగేది మాత్రం అది అపవిత్రతే. కానీ ఎప్పుడైతే తల్లిదండ్రుల కలయిక, భార్యాభర్తల కలయిక ద్వారా వచ్చే పిల్లలు, మనమందరం మన పిల్లలు ఆ కలయిక పరిశుద్ధమైనదే. కానీ మనలో ఏమవుతుందంటే, ఆదాము అవ్వల యొక్క ఆ పాపపు స్వభావం ఉంటుంది చూసారా, అది సంక్రమించుకుంటూ మనలోనికి అది వస్తూనే ఉంటుంది. అందుకనే యేసు ప్రభువారు తల్లిదండ్రుల కలయిక ద్వారా ఆయన జన్మించడం, అది జన్మిస్తే ఏమవుతుందంటే ఆయనలో ఆ అపవిత్రత అనేది, ఆ పాపం అనే నైజం అనేది ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా ఈయన మానవునిగా జన్మించాలంటే ఒక స్త్రీగా పుట్టాలి. రెండవది, ఈయన పరిశుద్ధుడిగా జన్మించాలంటే స్త్రీలో ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినప్పుడే, కన్య మరియ గర్భంలో జన్మించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మూడోది, ఆయన దైవత్వం గలవాడుగా ఉండాలంటే ఆయనకి దేవుడే తండ్రిగా ఉండాలి. దేవుడే ఆయనకి తండ్రిగా ఉన్నప్పుడు, అప్పుడు ఈ 3 అవసరాలు తీరినప్పుడు ఏమవుతుందంటే, ఆయన ఒక పరిశుద్ధమైన దైవ మానవుడిగా ఈ లోకంలో జీవించటానికి అన్ని విధాల ఆస్కారం ఉంటుంది అనేది మనం గ్రహించాలి. ఓకే, ఇప్పుడు యెషయా అనే ఒక ప్రవక్త ఏం చేస్తూ వచ్చాడంటే, యేసు ప్రభు వారిని గురించి మీరు యెషయా గ్రంథం కనుక చూసినట్లయితే 66 అధ్యాయాలు ఉంటాయి. దాన్ని, ఆ యెషయా గ్రంథాన్ని ఏమని అంటారంటే ఒక మినీ బైబిల్ అంటారు. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. సో ఈ యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అని ఎందుకు అంటారంటే, యేసు ప్రభువారు ఎక్కడ, ఎవరి గర్భంలో, ఎలాగ జన్మిస్తారో అని చెప్పింది ఎవరు? యెషయా భక్తుడే. అలాగే ఈయన పుట్టి పెరిగిన తర్వాత ఈయన అనేక శ్రమలు పొంది, అనేక హింసలు పొంది, సురూపమైన సొగసైన లేని ఒక కురూపమైన వ్యక్తిగా మార్చబడి అనేకుల కొరకు రక్తం చిందించబోతున్న గొర్రెపిల్లగా ఉంటాడని ప్రకటించింది ఎవరు? యెషయాని. అదే యెషయా ఏం చెప్పాడంటే, ఈయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఈయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది, ఈయన రాబోయే రాజులకు రాజుగా వచ్చి మళ్ళీ ఏం చేయబోతున్నాడు, ఈయన పరిపాలన చేయబోతున్నాడని చెప్పింది కూడా ఎవరు? యెషయానే. సో ఈయన పుట్టక మునిపే ఈయన ఎలా పుడతాడో చెప్పాడు. ఈయన పుట్టిన తర్వాత ఎలాగ ఈయన శ్రమలు వహించి, ఈయన తన రక్తాన్ని ఎలాగైతే కార్చి అనేకుల కొరకు వధించబడబోతున్న పరిశుద్ధమైన గొర్రెగా ఉండబోతున్నాడో ప్రవచించిన ఈ యెషయానే ఏం చెప్తున్నాడంటే, ఈయన వధించబడి తిరిగి లేచి, మరణించి పునరుద్ధానుడు లేచి, ఈయన ఒక అంతము లేని రాజ్యాన్ని తీసుకురాబోతున్నాడు అని ఈ యెషయా గ్రంథంలో ఈయనే ప్రవచించిన ఈ ప్రవచనాలు మనం చూస్తున్నాం. సో 2 ప్రవచనాలు నెరవేరిపోయినాయి. ఏంటది? కన్యమర్య గర్భాన్ని జన్మించాడు ఆయన సిలువలో మరణించి అనేకుల కొరకు మనము సొగసైనను సురూపమైన లేని ఆయన వీపు దున్నబడిందని కూడా రాస్తాడాయన. సో అటువంటి ప్రవచనాలన్నీ నెరవేర్చబడబడినాయి. ఇప్పుడు జరగవలసిన ప్రవచనం ఏంటి? ఆయన రాజ్యము అంతము లేని రాజ్యము రాబోతుంది. ఆయన వేవేల సంవత్సరాలు నిత్యత్వములో మనలందరినీ, ఎవరైతే ఈయన కన్యమర్య గర్భాన్ని జన్మించాడని, నా పాపముల కోసం ఆయన శిలువలో వేలాడి, నా పాపముల కోసం రక్తం చిందించి మాంసపు ముద్దగా మార్చబడ్డాడని ఎందరైతే హృదయములో విశ్వసించి నోటుతో ఒప్పుకుంటారో వారందరినీ ఎక్కడ తీసుకెళ్ళబోతున్నాడు? ఆయన రాజ్యంలో తీసుకెళ్ళబోతున్నాడు. ఇప్పుడు ఆయన రాజ్యంలో ఏముంటుంది? భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం ఉంటుంది. ఎవరైతే ఆయనకి ఇష్టలైన మనుషులుగా మార్చబడతారో, ఆయన జన్మించిన జన్మ విధానాన్ని, ఆయన నా కోసం జన్మించారని ఎందరైతే మొన్న గురువారం కూడా నేను మాట్లాడాను. సో మన హృదయాలలో ఆయన జన్మించినప్పుడు ఆయన ఏమవుతాడంటే, మనల్ని తన రాజ్యములో, ఆ అంతము లేని రాజ్యానికి, అక్కడ మనల్ని తీసుకువెళ్ళడానికి ఆయన మరలా రాబోతున్నాడు. చాలామంది కంటే భూలోకంలో
చాలామందికి యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకడే తెలియదంట. మొదటి రాకడే తెలియదు. మనమందరం అనుకుంటాము లోకమంతా క్రిస్మస్ జరుపుకుంటుందని అనుకుంటున్నాం. చాలామందికి ఈవెన్ ఎవరికి తెలియదు? యూదులకే తెలియదు. యూదులకే మెస్సియా పుట్టాడు, యేసు ప్రభు పుట్టాడనే సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారంటే మెస్సియా చెప్పిన ప్రవచనం నెరవేరబోతోంది, ఆయన యెరూషలేములోనో ఎక్కడో పుడతాడని ఇంకా అనుకుంటున్నారు వాళ్ళు. రాజులు మా మెస్సియా అంటే ఏమనుకుంటున్నారంటే మెస్సియా అంటే ఒక రాజుగా ఒక తెల్ల గుర్రం వేసుకుని ఒక రాజమందిరంలో ఒక రాజుగా పుడతారని వారు అనుకుంటున్నారు. కానీ వారు ఇంకా అదే ఆలాపనలో అలాగే ఆలోచిస్తూనే ఉన్నారు. కానీ రానున్నవాడు వచ్చేసాడు. మరలా ఆయన ఆరోహణమై తండ్రి సన్నిధికి వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఇప్పుడు మరలా రెండోసారి రావటానికి సిద్ధంగా ఉన్నాడు, చాలా సిద్ధంగా ఉన్నాడు. సో ప్రియులారా, మనము ఈ మొదటి రాకడలో ఉన్న ప్రాముఖ్యతను మనం చూద్దాం. మొదటి రాకడలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, ఇందాక నేను చెప్పాను కదా, ఒకటి మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు వారు దేవుడంట ఎప్పుడు దేవదూతల కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టలేదంట. ఎప్పుడు పడిపోయిన దేవదూతలు చాలామంది ఉన్నారు. అపవాదితో సహా 1/3 దేవదూతలు వాడితో పాటు వాడి యొక్క ఆ పాపంలో పడిపోయి వారిని అగ్నిగుండంలో పడవేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారెవ్వరి కోసం దేవుడు ఎప్పుడు తన ప్రియకుమారుణ్ణి సిలువలో మరణింప చేయటానికి ఆయన ఈ భూమి మీదకి పంపించలా. చూడండి, ఇలా చెప్పటంలో దేవుడు మానవుల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో. తన దైవ కుమారుణ్ణి, తన అద్వితీయ కుమారుని, ఏకైక కుమారుణ్ణి నా కోసం తన స్వరూపములో చెయ్యబడ్డామనే ఒక్క కారణం చేత దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన ప్రియకుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించి నీ కోసం నా కోసం ఆయన సిలువలో మరణింపచేసి మరలా ఎక్కడ తీసుకెళ్తున్నాడు? తానుండే ఆ స్థలంలోనికి మనల్ని అందరినీ తీసుకెళ్తున్నాడు. పిల్లరా, ఇది దేవదూతలకు లేదు ఈ ఆధిక్యత. ఎవరికి ఉంది? అల్పులైన మనకు. దేవదూతలేమో ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండి దేవదూతలు ఆరాధన చేసేవారు. దేవుడు ఎలాగైతే ఆత్మీయ ఉన్నాడో వారు కూడా ఆత్మలే. వారు కూడా శరీర రక్తమాంసాలు లేవు వాళ్ళకి. మనకేమో ఈ శరీర రక్తమాంసాలు కలిగి ఈ భూమి మీద ఉన్న మనల్ని ఆయన ఎక్కడో కోటాను కోట్ల కాంతి వేగ దూరములో ఉన్న మనలందరినీ దేవుడు ప్రేమించి తన ప్రియ కుమారుని ఈ లోకంలోకి పంపించాడు. చూడండి ఒకసారి హెబ్రీ రాసిన పత్రిక 2:16 చూడండి ఒకసారి. హెబ్రీ 2:16. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. చూసారా, ఆయన దేవదూతల్లాగా ఆయన వెళ్ళలేదు. దేవదూతలను రక్షిద్దాం, పాపం వాళ్ళు పాపం చేశారు, వాళ్ళని విమోచన లేదు, వాళ్ళకి వెళ్ళగట్లేదని చెప్పి వారి కోసం ఆయన దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదంట. ఎవరి స్వభావాన్ని? అబ్రహాము సంతాన స్వభావం అంటే మనుషుల స్వభావాన్ని. మనందరి కోసం ఆయన మన స్వభావాన్ని ధరించుకొని మన ప్రజల పాపములను పరిహారం కలుగచేటుకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. సో దేవదూతలకు లేని ఆధిక్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు. మనుషులు అది గ్రహించట్లేదు. ఆయన పుట్టాడు. ఈ రోజుల్లో నేను గడిచిన వారంలో నేను ఒక వీడియో చూశాను. యేసు ప్రభు వారు జన్మదినానికంట ఈ భూమి మీద ఎన్నో వేల కోట్ల బిజినెస్ జరిగిద్దంట. ఈ క్రిస్మస్ సీజన్లో ఒక్క ఈ 10 రోజుల్లోనే ఎన్నో వేల కోట్ల బిజినెస్ ప్రపంచంతమంతగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ క్రిస్మస్లో ఉన్న ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే శాంటా క్లాజు హైలైట్ అయిపోయాడు. యేసు ప్రభు వారి కన్నా శాంటా క్లాజు బాగా హైలైట్ అయిపోతున్నాడని చాలామంది దైవజనులు వాపోతున్నారు. ఎందుకంటే కరెక్టే, ఎప్పుడో యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత, కొన్ని శతాబ్దాల్లో ఏమైందంటే శాంటా అనే ఒక తాతగారు ఏం చేశారంటే సెయింట్ నికోలస్, థ్యాంక్ యూ, సెయింట్ నికోలస్ అనే ఒక తాతగారు ఆయన ఉన్న ఏరియాలో ఏం చేసేవాడంటే లేని వారికి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చేవాడు అనమాట.
పాపం వాళ్ళు ఏమి లేకుండా తినడానికి కూడా లేకున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యకరంగా ఉండేలాగా ఏం చేశాడంటే వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వెళ్ళి వీళ్ళు ఆ గిఫ్ట్స్ పెట్టి వెళ్ళి ఏం చేసేవాడంటే వెళ్ళిపోయేవాడు. అలా ఆ ఊరంతటికి అలా చేసేవాడు. సో వెంటనే పొద్దున్న లేచి చూడంగానే వాళ్ళకి ఆ గిఫ్ట్స్ తీసుకుని ఎవరిచ్చారో చివరికి తెలిసేది సెయింట్ నికోలస్ అనే ఒక తాతగారు ఈ గిఫ్ట్స్ ఇస్తున్నాడని. సో దాన్ని ఏం చేశారంటే తీసుకొచ్చి అలా గిఫ్ట్స్ ఇవ్వటం అనేది మనం కూడా దేవుడు మనకి యేసు ప్రభు వారిని మనకు బహుమానంగా ఇవ్వబడ్డాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఇతరులకి బహుమానం ఇవ్వాలి. ఈ తాతగారు ఎలాగైతే చేశారో ఆయన అనుకరిద్దామని చెప్పి ఏం చేశారంటే వాళ్ళు కూడా ఈ శాంటా క్లాజ్ సెయింట్ నికోలస్ అనే ఆయన పేరుని శాంటా క్లాజ్ అని పెట్టి ఏం చేశారంటే ఆయన్ని క్రిస్మస్లోకి తీసుకొచ్చారు. క్రిస్మస్లోకి తీసుకురావడంలో ఏమైపోయారంటే శాంటా క్లాజ్ చాలా హైలైట్ అయిపోతున్నాడు. ఇక్కడ మనం గ్రహించాల్సింది క్రిస్మస్ అంటే ఏంటంటే క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. మాస్ అంటే క్యాథలిక్ లాటిన్ వర్డ్లో ఏమంటారంటే మాస్ అంటే మీకు తెలుసు క్యాథలిక్స్ ఏం చేస్తారు, వాళ్ళు ఒక రోజరీ దండ తీసుకొని మాస్ని చేస్తూ ఉంటారు. మాస్కి వెళ్తున్నాం అంటారు. మాస్కి వెళ్తున్నాం అంటే ఏంటి, ఆరాధనకి వెళ్తున్నాం, మేము ఆరాధించడానికి వెళ్తున్నాం. సో క్రీస్తును ఆరాధించడానికి అలనాడు ఎవరెవరు వచ్చారు, గొర్రెలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు. ఇలాగా హేరోదు కూడా వస్తానని చెప్పి నటనతో ఏం చేశాడు, ఆయన ఆరాధించడానికి వచ్చాడు. సో క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తును ఆరాధించడం తప్పితే శాంటా క్లాజ్ని గ్లోరిఫై చేయడం కాదు. సో అందుకని నేనేం చేశానంటే ఈ ఇయర్ నుంచి ఇంకా శాంటా క్లాజ్ని బాయ్ చెప్దాం అనుకోండి. మన క్రిస్మస్ ట్రీస్ మీద కానీ మన ఇళ్లల్లో కానీ అలాంటివి ఉంటే వాటిని కొంచెం మనం దూరం పెడదాం. సో వాటిని మనం ఒక విశిష్టమైనగా లేదంటే మనము తెలివి కలిగి మన ఆలోచన కలిగి జ్ఞానయుక్తంగా మనము క్రీస్తుని మనము ఆరాధిద్దాం. సో కొన్ని ఏమైపోయినంటే కొన్ని సాంప్రదాయాల వల్ల మనలోనికి మన కుటుంబాల్లోనికి లేదంటే ఈ క్రైస్తవత్వంలోనికి కొన్ని ఉండకూడని ఆచారాలు వచ్చేసి మనల్ని విగ్రహారాధన చేస్తున్నామని తెలియకుండా కూడా మనం ఏం చేస్తున్నాం, విగ్రహారాధన చేసేస్తున్నాం. సో కొంచెం చాలా జాగ్రత్తగా ఉందాం. సో ఆ విషయంలో మనం కొంచెం ముందుగా ఉండి మెలకువ కలిగి ఉందాం. ఓకే, ఇప్పుడు యేసు ప్రభువారు జన్మించటంలో ఉన్న మనకి కలిగే ప్రాముఖ్యమైన లాభాలు లేదంటే ఆశీర్వాదాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది చెప్పాలందరూ. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. ఇప్పుడు 14వ వచనం చదవండి. ఆ వచనాన్ని జ్ఞాపకం పెట్టుకొని 14వ వచనం చదవండి. వాక్యము ఆ వాక్యము ఏ వాక్యము, ఆది యందు ఉన్న ఆ వాక్యము, దేవుని యొద్దుండున్న ఆ వాక్యము, దేవుడయ్యున్న ఆ వాక్యము ఏం చేసిందంట, శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలనే మనము ఆయన మహిమను కనిగొంటిమి. ఇప్పుడు వాక్యము శరీరధారి అయి అనే మాటను మనం పట్టుకుందాం. వాక్యం ఏమన్నాడు, ఎవరే ఉన్నారని చెప్పాడు, దేవుడే ఉన్నాడు. ఇప్పుడు ఆ వాక్యం బదులు వాక్యాన్ని పక్కన పెట్టి దేవుడై ఉన్న ఆ దేవుడు శరీరధారి అయి, దేవుడు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించాడు. సో ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. దేవుడు శరీరధారిగా ఎక్కడికి వచ్చాడు, మన మధ్యలో వచ్చి మన మధ్యలోనే నివసించాడు. దేవుడు యేసు ప్రభువారు ఆయన దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-8 వచనాలు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-8 వచనాలు. ఆయన అంటే ఎవరి గురించి చెప్తున్నాడు, యేసు ప్రభు వారి గురించి. మళ్ళా చదవండి బ్రదర్, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మళ్ళీ చదవండి. ఈయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని
తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇక్కడ చూడండి, ఈయన ఎవరి స్వరూపం అంటే ఈయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, మొట్టమొదటిది. రెండోది, దేవునితో సమానం. యేసు ప్రభు వారు దేవుడు అని చెప్పడానికి రుజువుపరిచే వచనాలు చూడండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో సమానంగా ఉండటం అంటే ఇంకా ఈక్వల్, ఈ దేవునితో సమానమే. కానీ దానిని ఏం చేయకూడదని, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఇంకా నేను దేవునితో సమానమే, నేను దేవుడనే, కానీ ఇప్పుడు నేను దాన్ని విడిచిపెట్టకూడదని దాన్ని భాగ్యంగా ఎంచుకోకుండా ఏం చేశాడంట, మనుషుల పోలికగా పుట్టాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకోవడం అంటే ఏంటంటే హి మేడ్ ఎంప్టీ హిమ్సెల్ఫ్, అంటే ఖాళీగా చేసుకున్నాడు. ఇప్పుడు ఇందులో ఏం లేదు, మానవునిగా పుట్టినప్పుడు దైవత్వంలో ఉన్నాడు, కానీ ఆయన తన్ను తాను దాసునిగా చేసుకున్నాడు. హీ మేడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ స్లేవ్, దాసుని స్వరూపంగా చేసుకొని ఇప్పుడు ఆకారం మంది ఎలా కనబడ్డాడంట, 8వ వచనంలో మనుషునిగా కనబడ్డాడు. సో ఈయన ఫుల్లీ గాడ్, ఫుల్లీ మ్యాన్, అంటే సంపూర్ణ దైవత్వము కలిగిన వాడు, సంపూర్ణ పాపము లేని మానవుడిగా ఆయన ఈ లోకములో జన్మించాడు అని ప్రూఫ్ చేయడానికి ఈ వచనాలు మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు ఎందుకు తగ్గించుకున్నాడంటే ఆయన మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. సో విధేయత ఏం చేస్తుందంటే తన్ను తాను తగ్గించుకునేలాగా చేస్తుంది. సో ఎప్పుడైతే తండ్రి చేత పంపబడిన వాడై స్త్రీ గర్భమందు జన్మించి మానవుని శరీరాన్ని ధరించి దేవుని పోలికగా, మనుషుల పోలికగా పుట్టి ఆయన దేవునితో సమానముగా ఉన్న దానిని, అలాగే దేవుని స్వరూపము కలిగినగా వాడిగా ఉన్న ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు ఎలా పుట్టాడు, ఆయన స్త్రీ గర్భములో పుట్టాడు, మనుషుల పోలికగా పుట్టాడు. మనుషుల పోలికగా పుట్టి ఆకారం ముందు మనుషునిగా కనబడ్డ ఈయన ఎందుకు భూమి మీద జన్మించాల్సి వచ్చింది అంటే చూడండి, వై క్రిస్మస్ ఈజ్. ఒకసారి మరలా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలోకి వెళ్తాం. మీకు వాక్యం ఎందుకు శరీరధారి ఏందో మీకు అర్థం అవడానికి ఈ వచనాలు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-17 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చూడండి, మనమందరికీ ఏమున్నాయంటే ఆయన, కాబట్టి ఆ పిల్లలు ఎవరి పిల్లలు, అబ్రహాము సంతానమైన మనమందరం ఎలా ఉన్నాం, రక్త మాంసాలు కలిగి ఉన్నవారం. అవునా, మనకందరికీ రక్త మాంసాలు ఉన్నాయి కదా. ఈయన అందు బట్టి ఏం చేశాడంటే ఉన్న రక్త మాంసాలు గలవారైనందున అని చెప్పి చివరికి రండి, ఆయన కూడా రక్త మాంసాలలో పాలివాడయ్యాడు. సో ఇప్పుడు రక్త మాంసాలు కలిగిన మనకి విమోచన కలగజేయాలంటే ఆయన కూడా ఎలా రావాలి, రక్త మాంసాలలోనే రావాలి. ఇప్పుడు పడిపోయిన దేవదూతలు ఉన్నాయి, ఆయన దేవదూతల స్వభావాన్ని ఆయన ధరించుకోలేదు. ఇప్పుడు దేవదూత స్వరూపాన్ని ధరించుకున్నాడు అనుకుందాం, వాళ్ళకి విమోచన కలగజేయాలంటే ఈయన రక్తం చిందించడానికి కుదిరిద్దా? కుదరదు. ఎందుకు, వాటికి రక్త మాంసం అనేది ఉండదు కాబట్టి దేవదూతలకి. సో ఈయన ఎప్పుడైతే మనమందరము రక్త మాంసాలు కలిగిన వారైన పిల్లలమైనందున ఇప్పుడు ఈ పిల్లలందరినీ విమోచించడానికి ఈయన కూడా ఏం చేశాడంట, రక్త మాంసాలలో పాలి భాగస్వామయ్యాడు. చూడండి, ఇందాక 16 వచనం చదివాం, 17 వచనంలో ఏమంటున్నాడు, కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు అగునిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చినను.
ఇప్పుడు మనందరము ఆ పాపల నిమిత్తం పరిహారం కలగజేయడానికి దైవ సంబంధమైన కార్యములలో కనికరాన్ని, నమ్మకాన్ని మనం పొందుకోవాలంటే ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన కూడా మనము తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చింది. మన సహోదరులు, అవునా కదా, మనం క్రీస్తుకి మనమందరము సహోదరం. ఇప్పుడు మనలో పరిశుద్ధ ఆత్మ దేవుడు క్రీస్తు ఆత్మ మనలో ఉన్నప్పుడు తండ్రికి ఏమని పిలుస్తామంట? అబ్బా, తండ్రి, నాయన అని మనం మొర పెడుతున్నాం. ఇప్పుడు క్రీస్తు దేవుని కుమారుడు మనకేమవుతాడు? సహోదరుడు అవుతాడు. ఇప్పుడు మనం కూడా మన సహోదరులమైనప్పుడు ఈ మన సహోదరుల వంటి స్వభావాన్ని ఆయన ఏం చేశాడంట? మన వంటి స్వభావాన్ని, మన వంటి వాడు కావలసి వచ్చింది. అంటే దేవుడు ఆయన దైవాంశ సంభూతుడిగా ఉండి, దైవ స్వరూపము కలిగిన వాడుగా ఉండి, దేవునితో సమానం స్వభావం కలిగిన వాడుగా ఉన్న ఈయన ఏం చేశాడంటే మన వంటి వాడు కావలసి వచ్చిన, ఎందుకంట మనల్ని పాప పరిహారార్థంలో నుంచి విడిపించబడటానికి. ఇప్పుడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇందాక మనం చదివినట్టున్నాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట ఎంచుకొనలేదు కానీ చాలు. ఇక్కడ చూడండి, ఆది యందు వాక్యముండెను, వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. దేవుడు ఆయన మన మధ్యలో శరీరధారిగా ఎందుకు పుట్టాడని ఈ 3 పుస్తకాలలో రాయబడిన దానికి మనం చూసినట్లయితే హెబ్రీ గ్రంథంలో ఇప్పుడు మనం చదివిన 2వ అధ్యాయం 14 నుంచి 17 వరకు వచనాల్లో దానికి మనకు జవాబు దొరుకుతుంది. చూడండి ఏమంటున్నాడు? కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైన ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు. అంటే క్రీస్తు ఎందుకు దైవ స్వరూపము కలిగిన వాడుగా ఉండి కూడా రక్త మాంసాలలో పాలిభాగస్తులు కావాల్సి వచ్చిందంటే ఆయన మరణించటానికే ఈ భూలోకానికి వచ్చాడు. మొట్టమొదటిది ఆయన ఈ భూలోకంలో స్త్రీ గర్భములో జన్మించటంలో మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయన అపవాదిని మరణము ద్వారా నశింప చేయటానికి. మొట్టమొదటిగా ఆయన భూలోకంలో జన్మించింది మరణించటానికి. రెండో చూడండి, అదే వచనంలో రాస్తున్నాడు, మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని నశింప చేయటానికి వచ్చాడు. అపవాదిని నశింప చేయటానికి రెండోది ఆయన మన వంటి వాడు రక్తమాంసాలలో పాలిభాగస్తులు కావలసిన వాడేయవలసి వచ్చింది. రెండోది మరణము యొక్క బలం ఎవరి దగ్గర ఉందంట? అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయటానికి ఆయన ఒక స్త్రీ గర్భంలో జన్మించవలసి వచ్చింది. మూడో చూడండి, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి ఈయన ఒక స్త్రీ గర్భములో దైవ స్వరూపము కలిగిన వాడు, దైవత్వముతో సమానము కలిగిన వాడు. ఈయన రక్తమాంసాలలో పాలిభాగస్తులు ఎందుకు కావాల్సి వచ్చిందంట? మరణ భయం చేత జీవితకాలం మనం దాసులంగా ఉన్నాం. ఏంటా భయం? నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను, నా పాపముల కోసం ఎవరు చనిపోతారని చెప్పి ఆ అపవాది యొక్క కాడి కింద నలిగిపోతున్న మనలందరినీ, పాపపు దాస్యములో నలిగిపోతున్న మనలందరినీ విడిపించటానికి ఏం చేశాడంట? ఆయన మన వంటి వాడు రక్త మాంసములలో పాలిభాగస్తులయ్యాడంట. మనల్ని విడిపించడానికి ఆయన ఏం చేశాడు? రక్త మాంసాలలో పాలిభాగస్తుడయ్యాడు. నాలుగో చూడండి, 17 వచనంలో, కావున ప్రజల పాపములకు పరిహారము కలగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయముల్లో తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చింది. నాలుగోది ఏంటంటే ప్రజల యొక్క పాపములకు పరిహారాన్ని కలగజేయడానికి ఆయన ఈ భూమి మీద యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచన నెరవేర్పు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన అనుకూలమైన సమయంలో తన చిత్తాన్ని తన సమయంలో తనదైన శీలులో దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభు వారిని ఈ లోకములోనికి పంపించాడు. ఎందుకోసమంట? మరణము ద్వారా, తన మరణము ద్వారా మరణము యొక్క బలము గల అపవాదిని నశింప చేయటానికి, మరణ భయము చేత మనం దాస్యంలో జీవితకాలం దాస్యములో ఉన్న మనల్ని విడిపించటానికి. మూడోది, అలాగే 4 ప్రజల యొక్క పాప పరిహార నిమిత్తం
ఆయన మన స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఈ యొక్క శరీరం అనే ఈ గుడారములో ఆయన శరీరధారి అయి మన మధ్యలో ఎందుకు నివసించాడంటే ఈ 4 కార్యములు. 5వది కనికరమును నమ్మకమైన ప్రధాన యాజకుడు అగు నిమిత్తం. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? ఎవరైతే పాపం చేస్తారో వారు పాపం చేసిన వారు ఆ బలిని తీసుకొచ్చినప్పుడు, ఆ గొర్రెనో మేకనో ఆ గొవ్వలనో తీసుకొచ్చినప్పుడు వారి పక్షాన బలి అర్పించడానికి ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే నిలబడి బలి అర్పణ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈయన కనికరము గల ప్రధాన యాజకుడు, ఈయన నమ్మకమైన ప్రధాన యాజకుడు. ఈయన ఏం చేస్తాడంటే తన్ను తానుగా బలి అర్పణ చేసుకొని ఇప్పుడు ఎవరి రక్తాన్ని తీసుకెళ్తున్నాడు తండ్రి సన్నిధిలోనికి? ఆయన రక్తాన్ని, తన స్వరక్తాన్ని తీసుకొని తండ్రి సన్నిధిలోనికి వెళ్ళి మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరగరు, వీరిని క్షమించండి అని మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. సో మన వంటి వాడు ఎందుకు కావాల్సి వచ్చిందంటే ఆయన 2024 సంవత్సరాల క్రితం కన్యమరే గర్భాన్ని ఎందుకు జన్మించాల్సి వచ్చిందంటే ప్రవచనాల యొక్క నెరవేర్పు కోసం కాదు. తండ్రి పరిపూర్ణమైన సమయం కాలం వచ్చింది. ఆ కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే మనమందరము రక్షణ పొందే నిమిత్తం దైవత్వంలో సమానత్వం కలిగిన వాడు, దైవ స్వరూపము కలిగిన వాడు మన వంటి వాడు కావాల్సి వచ్చింది. రక్త మాంసాలలో పాలిభాగస్థుడు కావాల్సి వచ్చింది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఏ ప్రవచనం అయితే నెరవేర్పు ఏదైతే ఉందో ఆ నెరవేర్పు దిశగా యేసు ప్రభువారు అనేక వేల సంవత్సరాల తర్వాత ఆయన ప్రవచనాన్ని నెరవేర్పు జరిగింది. సో క్రీస్తు పుట్టుకలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన జననములో తగ్గింపే, ఎన్నికలేని వారి జీవితాల్లో, ఎన్నికలేని గ్రామంలో, అలాగే ఆయన పుట్టడానికి కూడా జన్మించడానికి కూడా స్థలవాల్చుకోవడానికి ఆయన తీసుకెళ్ళి ఉంచడానికి ఒక సత్రంలో కూడా స్థలం లేని తీసుకెళ్ళి పశువుల పాకలో ఒక తొట్టెలో పనుకోబెట్టి ఆయన అంత దీనుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఈయనెవరైనా దైవత్వములో సమానత్వం కలిగిన వాడు, దైవ స్వరూపము కలిగిన వాడు. ఆయన ఏం చేశాడంటే తన్ను తాను తగ్గించుకున్నాడు, తను తాను ఖాళీ చేసుకున్నాడు. అంటే రిక్తినిగా చేసుకోవడం అంటే తాను ఖాళీ చేసేసుకున్నాడు. ఇక నేను ఏం కాదు, నేను ఇప్పుడు దేవుణ్ణి కాదు, ఇప్పుడు నేను మహాకాశములు పట్టజాలని మహిమలో ఉండే నేను ఆ దేవుణ్ణి కాదు. ఇప్పుడు సంపూర్ణ మానవుడిగా నన్ను నేను తగ్గించుకొని రక్త మాంసాలలో ఈయన పాలి భాగస్వామి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే ఈయన ఆయనని సిలువలో నగ్నంగా వేలాడదీసి సిలువ వేశారు. ఆయన పనుకోవటానికి లేదంటే కొన్నిసార్లు ఈయన్ని ఆ శిష్యుల పాదాలు కూడా కడిగాడు ఈయన దైవ మానవుడుగా ఉండి. సో ఈయన పుట్టుకలోను ఈయన మరణములోను తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఖాళీ చేసేసుకున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు నేను ఆయన ఉండే ఆ పరలోక మహిమలలో మనమందరము ఆయనతో పాటు ఉండాలని తన్ను తాను తగ్గించుకున్నాడు. కానీ మనుషులకి ఏంటంటే తగ్గించుకోవడం అనేది ఉండదు, మనుషులకి తగ్గింపు అనేది అసలు ఉండదు. మనం చాలా చిన్న చూపు చూస్తే చాలు మనకేం వచ్చేస్తుంది, ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. యేసు ప్రభువారు అయితే ఆయన దైవ మానవుడిగా ఈ లోకంలో ఉండి తను తృణీకరించిన వారిని కూడా ఆయన వారిని ప్రేమించాడే తప్పితే, వారి మీద కనికరిని చూపించాడే తప్పితే ఆయన వారిని దూషించలేదు ప్రియులారా. అలాగే ఈయన బ్యాప్టిజం ఇచ్చి యోహాను చేత ఈయన ఏం చేశాడు? బ్యాప్టిజం పొందుకున్నాడు. సో ఈయన అనేకులను పరిశుద్ధాత్మ చేత బ్యాప్టిజం ఇచ్చే ఈయన నీటిలో బ్యాప్టిజం ఇచ్చే యోహాను చేత తన్ను తాను తగ్గించుకొని ఈయన అనేకులకు ఈయన బ్యాప్టిజం యోహాను ద్వారా బ్యాప్టిజం తీసుకున్నాడు ప్రియులారా. సో చివరికి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ఏ ఒక్కరూ పడలేనంత సిలువ శ్రమలను ఆయన తను పొందాడు. దొంగలని తీసుకెళ్ళి ఆయన ఇటువైపు కురువైపులా ఎడమవైపు నుంచి ఆ దొంగల్ని వాళ్ళ చిత్రహింసలు చేయలేదు తెలుసా మీకు? యేసుప్రభు వారిని అంత కొట్టినట్టుగా వాళ్ళిద్దరిని కొట్ల తీసుకెళ్ళి డైరెక్ట్ సిలువ వేశారు. ఇంకా వాళ్ళు చనిపోలేని చెప్పి కాళ్ళు 2 ఎరకొట్టేసి వాళ్ళని చంపేశారు. కానీ యేసుప్రభు వారిని సిలువ వేయడానికి ముందుగానే కొట్టి మరి ఆయన్ని మాంసపు ముద్దగా చేశారు. వీపంతా దున్నబడింది, ఆయన ముళ్ళ కిరీటం కుచ్చబడి ఆయన శరీరం రక్తమంతా కారుతూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన సిలువలో రోమా సామ్రాజ్యపు సైనికులు ఆయన కొట్టడం వల్ల ఆయన సిలువలో చనిపోలేదు. కానీ తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నానని తన్ను తాను అప్పగించుకోవడం వల్ల నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెడతాను చెప్తే ఎవడు నా ప్రాణాన్ని
తీయలేడు అన్న ఆ మాటను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చాలాసార్లు యేసుప్రభు వారు సువార్తల్లో అనేక సందర్భాల్లో ఆయన ప్రధాన యాజకులు అలాగే శాస్త్రుల ఎదుట ఆయన వాక్యం చెప్పి అద్భుతాలు చేస్తున్నప్పుడు వాళ్ళని వెటకారంగా వారికి మాట్లాడినప్పుడు అనేక మార్లు యేసుప్రభు వారిని చంపాలని చూస్తారు. ఒక సందర్భంలో పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏమైపోతాడు? ఆయన మాయమైపోతాడు. కావాలనుకుంటే సిలువ వేయబడకుండా ఆయన అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవచ్చు, మాయమైపోవచ్చు. ఒకసారి అంటాడు కూడా, ఏది పేతురు చెవు నరికేస్తే, ప్రధాన యాజకుడు చెవు నరికేస్తే, సైనికుడు చెవు నరికేస్తే అప్పుడు ఏమంటాడంటే, నేను గనక నా తండ్రిని వేడుకుంటే సేనా సైన్యము వచ్చి వీరందరినీ పట్టివేస్తుందని చెప్పంటాడు. కానీ తన్ను తానుగా అప్పచెప్పుకున్నాడు, తన్ను తానుగా తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి మనకి తన పరిశుద్ధమైన విమోచన కార్యం వల్ల మనకందరికీ ఏం కలిగింది? మనకందరికీ రక్షణ అనేది కలిగింది. రక్షకుడు, యేసు అనే పేరుకేంటి అర్థం? రక్షకుడు. ఆయన రక్షించటానికే మనలందరికీ కోసం ఈయన 2000 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భాన జన్మించారు ప్రియులారా. సో మనమందరము గ్రహించాల్సిందంటే ఆయన దైవమానవుడుగా ఈ లోకంలోకి వచ్చింది. మనలందరినీ మరణించటానికి వచ్చాడు. ఆయన మరణం యొక్క బలము గల అపవాదిని నశింపచేయటానికి వచ్చాడు. అలాగే మరణ భయం చేత మనము దాస్యపు కాడి కింద మనలందరినీ విమోచించడానికి, విడిపించడానికి వచ్చాడు. ప్రజల యొక్క పాపం యొక్క పరిహారాన్ని కలగచేయటానికి ఈయన ఒక ప్రధాన యాజకుడిగా, ఒక నమ్మకమైన కనికరమైన ప్రధాన యాజకుడిగా మన ముందు ఇప్పటికీ నిరంతరము మన పక్షాన ఆయన విజ్ఞాపన చేయటానికి ఈ భూమి మీద మన వంటి వాడు కావాల్సి వచ్చింది. మనకందరికీ ఎన్ని బలహీనతలు ఉన్నాయో చూడండి. మన అన్ని విషయంలో మన వంటి వాడు కావాలను. 18వ వచనం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఒకవేళ ఈ ఉదయకాలం ముందు అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, మీరు ఒకవేళ శోధింపబడుతున్నట్లయితే, ఆయన శోధింపబడి పాపం చేయకుండా ఆయన మనకి సహాయం చేయడానికి ఒక మంచి ప్రధాన యాజకుడిగా ఆయన ఈ ఉదయకాలం ముందు మన మధ్యలో ఉన్నాడు ప్రియులారా. ఆమేన్. సో మనమందరము మన రక్షకుడు జన్మించటంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకుని మనం వెళ్ళాలి. ఆయన నా కోసం మరణించడానికి ఈ లోకంలో జన్మించాడు. అపవాది క్రియలను లయపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. నన్ను పాపముల యొక్క భయము చేత, మరణ భయములో ఉన్న నన్ను విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాగే ప్రజల పాపములు, నా పాపములను పరిహారించడానికి ఈ లోకానికి వచ్చాడని మీరు గ్రహించి మీరు క్రిస్మస్ని మీరు జరుపుకోండి ప్రియులారా. మనము కేవలం ఈస్టర్ దినాన మనము ఆయన ఆ పండగ చేసుకోవడం కంటే, క్రిస్మస్ అంటే నేను నా కోసం విమోచించటానికి ఆయన ఈ లోకంలోకి రావటమే అది నా జీవితంలో గొప్ప కార్యం. అందును బట్టి నేను క్రీస్తును ఆరాధిస్తూ, నేను నా పాపముల కోసం వెల చెల్లించిన ఆ క్రీస్తుని నేను ఆరాధిస్తూ ఏం చేస్తానంటే, ఈ క్రిస్మస్ దినాన నేను ఆయనని ఆరాధిస్తూ, అనేకులకు సువార్తను ప్రకటిస్తూ, అనేకులకు పరిచయం చేస్తూ నేను ఈ క్రిస్మస్ దినాన్ని జరుపుకుంటానని ఇక్కడి నుంచి మనము వెళ్ళవలసిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరూ తలలు వంచినట్లయితే మనము ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. వాక్యము శరీరధారి ఆయను. వాక్యము శరీరధారి ఆయను. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించింది. ఎందుకంటే ఆయన మరణము ద్వారా మరణము యొక్క బలము గలవానిని నశింపచేయటానికి, మరణ భయము చేత దాస్యము కాడిలో ఉన్న మనలను విడిపించటానికి, ప్రజల పాపములను పరిహారం కలగచేయటానికి ఒక మంచి ప్రధాన యాజకుడు, నమ్మకమైన కనికరం గల ప్రధాన యాజకుడిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.